నమస్కారం. మరి ముందుగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అందాల పేరిట అందాల భామల పోటీ పేరిట ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అందాల పోటీలు నిర్వహిస్తామని చెప్పి ఈరోజు విదేశీయుల కాళ్ళను తెలంగాణ ఆడబిడ్డలతో కడిగించి టవల్తో తుడిపించడం అనేది దేనికి సంకేతం? రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కించపరిచినారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ తక్షణమే తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎందుకోసం తెలంగాణ రాష్ట్రంలో అందాల పోటీలు నిర్వహిస్తున్నారు? ఏమి అభివృద్ధి చేయాలని అందాల పోటీల కోసం ఈరోజు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ రాష్ట్రంలో పోటీలు నిర్వహిస్తున్నారు. ఆ పోటీల వల్ల రాష్ట్రానికి ఏమైనా ఒరిగేది ఏమైనా ఉందా అంటే ఏమి లేదు. ఇవాళ వాళ్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఇవాళ ఒక్క ప్లేట్ భోజనానికి ₹1,00,000 ఖర్చు పెట్టి ఇవాళ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నటువంటి రేవంత్ రెడ్డి అందాల పోటీల మీద ఉన్నటువంటి మోజు ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద లేదు, తెలంగాణ రాష్ట్ర రైతుల మీద లేదు, తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల పైన లేదు. ఇవాళ నువ్వు ఇచ్చిన పథకాల పైన కూడా నీకు మోజు లేదు. కేవలం వ్యక్తిగతంగా డబ్బులు దండుకోవాలనే ఉద్దేశంతోనే కేవలం ఈ అందాల పోటీలు నిర్వహిస్తున్నావు తప్ప ఈ అందాల పోటీల వల్ల తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది లేదు, పోయేది లేదు. దీనివల్ల ప్రజాధనం వృధా. అదేవిధంగా ఈరోజు మహబూబ్నగర్కి అందాల భామలు వస్తున్నారని, ఇవాళ పిల్లల చూడడానికి అందాల భామలు వస్తున్నారని ఇవాళ 1000 మంది పోలీసులతో నువ్వు ప్రొటెక్షన్ ఇచ్చినావు, 3 అంచెల వ్యవస్థతో ప్రొటెక్షన్ ఇస్తున్నావు దారిపోడుతా. అంటే దేనికి సంకేతం? అంటే ఇవాళ అందాల భామల కోసం ఒకటే ప్రొటెక్షన్ ఇస్తున్నావా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రైతులు ఒడ్ల కళ్ళాల దగ్గర నానా ఇబ్బందులు పడి ఎండకి పడిగాపులు కాసి పిట్టలాగా చనిపోతూ ఉంటే వాటిని పలకరించే దిక్కులేదు రేవంత్ రెడ్డి. అదంతా గాలికి వదిలేసి ఇవాళ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తూ ఏ ఒక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఈనాడు నువ్వు అందాల మత్తులో మునిగి తేలుతున్నావు. అందాల భామలతో నువ్వు మత్తులో మునిగి తేలుతున్నావు. దేనికి సంకేతం? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఒకవైపు స్కాలర్షిప్లు రాక, ఫీజు రియంబర్స్మెంట్ రాక తల్లలీడుతూ ఉన్నారు. ప్రైవేటు డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీ యాజమాన్యాలు పరీక్షలను బహిష్కరించినారు. అది కూడా సిగ్గులేదు, సోయలేదా? చూస్తూ ఉన్నావు. ఫీజు రియంబర్స్మెంట్కి లేనటువంటి డబ్బులు అందాల పోటీలు నిర్వహించడానికి డబ్బులు ఎట్లా వస్తాయి? 200 కోట్లు పెట్టి. ఇవాళ తెలంగాణ విద్యార్థి లోకానికి చెప్పాలి. అదేవిధంగా రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఇవాళ ఒడ్లు కొనే పరిస్థితి లేదు. ఒడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర ఇవాళ రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతూ, వర్షాకాలం వస్తుంది. నిన్న చూసినాం మా జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా ఐజ మండలము అలంపూర్ నియోజకవర్గం పులికల్లు కొనుగోలు కేంద్రం దగ్గర రాత్రి వాన పడి మొత్తం వడ్లంతా తడిసిపోయినాయి. వాటి పరిస్థితి ఏంది రేవంత్ రెడ్డి? వాటికి సెక్యూరిటీ ఎవరు కల్పిస్తారు? మీ బాధ్యత కాదా? ఇట్లనే అన్ని వడ్ల కొనుగోలు కేంద్రాల కాడ కూడా గన్ని బ్యాగులు లేక, నీటి సౌకర్యం లేక, టెంట్లు లేక ఎండకి తల్లడిల్లిపోతున్నాడు రైతులు. వాన వస్తే టార్పలిన్ కవర్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. సకాలంలో గన్ని బ్యాగులు అందించకుండా ఆ ధాన్యం ఎక్కడికక్కడే అదే వడ్ల కొనుగోలు కేంద్రాలు కుప్పలుగా ఉన్నాయి. చూస్తూ ఉన్నాము రాష్ట్రంలో ఏం జరుగుతుందో. అవన్నీ ఇడిచిపెట్టి ఇవాళ నువ్వు కేవలం అందాల భామల పోటీల మత్తును మునిగి తేలుతూ ఇవాళ మీరంతా తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ తెలంగాణ బిడ్డ ఆడబిడ్డలతో విదేశీయుల కాలు కలిగించడం ఏంది? ఇది ఎక్కడి సంస్కృతం? దేనికి సంకేతం? ఇవాళ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఇవాళ రైతులు రోజుకు చనిపోతూ ఉన్నారు. పెట్టుబడి సాయం అందక, రైతు భరోసా రాక. అదేవిధంగా ఈ రకంగా రాష్ట్రంలో నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని గాలికి వదిలేసినావు. నిజంగా నీకు ఆడబిడ్డల మీద అభిమానం ఉంటే, ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవం పెంచాలనుకుంటే యువ వికాసం కింద మహిళలకు నెలకు 2,500 నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినావు, అది గాలికి వదిలేసినావు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అని చెప్పినావు, అవి గాలికి వదిలేసినావు. అదేవిధంగా విద్యార్థులకు ప్రతి ఒక్క విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తున్నావు, అది గాలికి వదిలేసినావు. అదేవిధంగా ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తా అని చెప్పినావు, అది గాలికి వదిలేసినావు. ఎక్కడ? అదేవిధంగా దళిత బిడ్డలకు, ఎస్సీ ఎస్టీలకు 10th పాస్ అయితే 10,000 అన్నావు, ఇంటర్ పాస్ అయితే 15,000 అన్నావు, డిగ్రీ పాస్ అయితే 20,000, పీజీ పాస్ అయితే 50,000, ఇట్లా పిహెచ్డీ పాస్ అయితే ₹1,00,000 ఇట్లా ఇస్తాని కళ్ళబొల్లి మాటలు అబద్ధాలు చెప్పి ఈరోజు గద్దెనెక్కినావు. గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి కేవలం నీ స్వలాభం కోసం, నీ అన్నదమ్ముల బాగు కోసం తెలంగాణ రాష్ట్ర యొక్క
ఆ, ఆ, ఇవాళ పని చేస్తున్నావు, నోరు తెరిస్తే నా పని అయిపోయింది, నేను దివాలా తీసిన, నాకు ఎవడు అప్పిస్తలేడు, మరి నన్ను దొంగలాగా చూస్తున్నారు, అది కూడా చెప్పులు ఎత్తుకపోయి దొంగలాగా చూస్తున్నారు అని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నటువంటి దరిద్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం అది రేవంత్ రెడ్డే. మరి 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో వికాస తెలంగాణను ఇవాళ ఒకటిన్నర సంవత్సరంకే అంధపాతాలను తొక్కినటువంటి మూర్ఖత్వపు ముఖ్యమంత్రి ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. నీకు చేతనైతే పరిపాలన కొనసాగించు, లేదంటే నువ్వు తక్షణమే రాజీనామా చేసి తప్పుకో ముఖ్యమంత్రి పదవి నుంచి, నీకంటే ఉద్దండులు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ అందాల పోటీలను ఖచ్చితంగా తక్షణమే రద్దు చేయాలి. ఈ మహబూబ్నగర్ కూడా అందాల బామలు రానివ్వకుండా కూడా అడ్డుకునే పరిస్థితి ఉంది రాష్ట్రంలోని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం.